చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సుమారు 18 షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ కారణమని అక్కడి స్థానికులు తెలిపారు. నార్కట్పల్లి మండలానికి చెందిన చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సుమారు 18 షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ కారణమని అక్కడి స్థానికులు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారని షాప్ నిర్వాహకులు సరుకు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. కానీ పెద్ద ఎత్తున మాత్రం ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యాలయం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. చాలా విలువైన కాగితాలు కూడా కాలిపోయినట్లు తెలుస్తుంది. గత 25 ఏళ్లుగా అక్కడే బొమ్మలు, చిల్లర సామాను అమ్ముతూ జీవనం సాగిస్తూ రూపాయి పోగు చేస్తూ వచ్చిన కుటుంబాలు మాత్రం ఈ ప్రమాదం కారణంగా రోడ్డున పడ్డట్లు తెలుస్తోంది. ఒక కుటుంబానికి చెందిన వారు తన కూతురు పెళ్లి కోసం అని 30 తులాల బంగారం, అలాగే 50 లక్షల నగదు మంటల్లో కాలిపోయిందని, అలాగే భూమికి సంబంధించిన కాగితాలు, పిల్లల విద్యార్హత ఒరిజినల్ పత్రాలు కూడా అన్ని కూడా మంటల్లో బూడిద అయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు నగదు 4,50,000, మరొకరు బంగారు ఆభరణాలు, నగదు కాలిపోయిందని కన్నీటి పర్యంతరమయ్యారు. అందరి పరిస్థితి అలాగే ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. చెట్టు నగ చేసేది అయ్యో అమ్మ ఇంతవరకు జాగ్రత్త పడతలేదు రాయుడు అమ్మ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కరెంటు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల సుమారుగా 16 నుంచి 17 షాపులు మొత్తం జీరోగా కాలిపోవడం జరిగింది. దాని సుమారు అంచనా 2.5 కోట్ల అంచనా విలువ ఉంటుంది. ఒక్కొక్క షాపు నుంచి 15 నుంచి 18 లక్షల దాకా ఉంటుంది. ఒక షాపు 18 లక్షల్లో ఉంటుంది. అట్లా అన్ని పేద కుటుంబాలు. ఆ పేద కుటుంబాలకు అది వీళ్ళకు ఏమీ అనాలో అర్థం కాని పరిస్థితి ఉన్నాం. మనం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబంలో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఒక 10-20 లక్షల దాకా క్యాష్ తెచ్చి పెట్టుకున్నారు. అందులో ఒక 40-20 తులాల బంగారం ఉన్నది. ఆ బంగారం కానీ క్యాష్ కానీ ఇంకో 2 షాపులలో 4 లక్షలు 5 లక్షల క్యాష్ ఉంది. సుమారుగా 50 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఉంది అన్ని దుకాణాల పేరు మీద. ఏకాదశి అని చెప్పేసి అన్ని దుకాణాలకు సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల పైన షాపుల స్టాక్ ఉన్నది. అన్ని షాపులు మొత్తం చిన్న కుటుంబాలు. ఆ కుటుంబాలు రూపాయి దాపెట్టి అన్ని ఒక్కొక్క షాపుకు ఇంత నష్టం జరగడం చాలా బాగా అనిపిస్తుంది. కన్నీరు ముందుగా అన్ని దుకాణాల వాళ్ళు ఏడుస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఫైర్ వాళ్ళకి చెప్పినాం. ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసి అప్పటికప్పుడు మంటలు ఆర్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కొంత సద్దు మరిగింది. అయినా ఈ నష్టాన్ని పూరించాలంటే మన గవర్నమెంట్ ఏదో రకంగా అన్ని కుటుంబాలకు సాయం చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున, సర్పంచ్ తరఫున నేను వాళ్ళు కోరుకుంటున్నాను. మా గ్రామ పంచాయతీ కూడా మొత్తం పైన కూడా ఆఫీస్ రికార్డు కూడా తగలబడ్డది. మొత్తం ఆడ ఉన్న కాంప్లెక్స్, గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ లో మొత్తం 12 దుకాణాలు ఉంటాయి. ఆ 12 దుకాణాలు కాకుండా ప్రైవేట్ దుకాణాలు కూడా ఒక 4-5 దుకాణాలు ఉంటాయి. అంటే 17 దుకాణాలు. మొత్తం ఒక సుమారుగా ఒక్కొక్క దుకాణంలో 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది. దాని అంచనా విలువ అంటే 2.5 కోట్లకు పైన అంచనా ఉంటుంది. ఆ 2.5 కోట్లు కాకుండా కూడా ఒక్కొక్క షాపులలో 5 లక్షలు 4 లక్షలు అల్లనే కొన్ని కుటుంబాలలో ఉన్నాయి. ఒక 5-6 కుటుంబాలు అల్లనే ఉంటారు. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాణ నష్టం జరగకుండా ఉండడం ఆ దేవుడు సరే మనం కాపాడింది అనుకుంటున్నాము. ఈ ఏకాశం చెప్పడం వల్ల ఇంత సామాన్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. చాలా నష్టపోయినారు. వాళ్ళకు గవర్నమెంట్ సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాం.